హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సోషల్ మీడియాలో ఎంతగానో హల్చల్ చేస్తున్న ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ మన రాయుడు గారి మిలిటరీ హోటల్ అండి. దానికి ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకుంటున్నాము. ఏదైనా ఒకేషన్కి వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు. కానీ మొత్తానికి ఇవాళ వెళ్ళాను. సండే కదా, అందులో వెళ్ళాక దాని ఎక్స్పీరియన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో ఏంటో మీతో షేర్ చేస్తున్నామని చిన్న వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే వెళ్ళామండి, బాగానే సండే కదా, చాలా రష్గా ఉంది. అంత హడావిడి, కార్ పార్కింగ్ అంతా కూడా చాలా బాగుంది, చాలా విశాలంగా అయితే ఉంది. జనాలు కూడా చాలా వస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ సిస్టమ్ ఏంటంటే వెళ్ళగానే ఒక వెయిటింగ్ హాల్ ఉందన్నమాట. ఆ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి మనం ఎంతమంది వచ్చామని మెంబర్స్ని బట్టి మనకు ఒక టేబుల్ అలాట్ చేస్తారన్నమాట. వాళ్ళు ఆ టేబుల్ నంబరును స్లిప్ మీద రాసి మనకు వాళ్ళు పిలుస్తారు. ఒక పేపర్ పైన మనకు వాళ్ళు మన టేబుల్ నెంబర్ వేసిస్తారనమాట. చిన్న స్లిప్ ఇస్తారు. లోపలికి వెళ్ళగానే మనకు ఆ నెంబర్ గల టేబుల్ అలాట్ చేస్తారనమాట. ఇలాంటి సిస్టమ్ అయితే ఏ హోటల్స్లో, ఏ రెస్టారెంట్స్లో ఉండదు. ఇక్కడ బాగుంది, చాలా బాగుంది అనమాట సిస్టమ్ మాత్రం. సో ఫస్ట్ చాలా దమ్ బిర్యానీ గురించి చెప్తున్నారు కదా, మటన్ దమ్ బిర్యానీ అనేసి అది ఆర్డర్ చేసాము. నెక్స్ట్ మిలిటరీ థాలీ అనమాట, మిలిటరీ విందు థాలీ అని అదొకటి. అంటే అందులో అన్ని రకాల నాన్ వెజెస్, ప్రాన్స్, చికెన్, మటన్ విత్ బిర్యానీ రైస్ అనమాట, అదొకటి. అవి ఇచ్చాక, ఆర్డర్ చేశాక తర్వాత స్టార్టర్ తినాలనిపించింది. సో స్టార్టర్ అపోలో ఫిష్ ఉంటుంది కదా, అది పెట్టాము. అపోలో ఫిష్ మాత్రం ఉందండి, టేస్ట్ చాలా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంది. చాలా ఫ్రెష్గా కూడా ఉంది, చాలా బాగుంది. హోటల్ అంతా కూడా చాలా బాగుందండి, రెస్టారెంట్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా అపోలో ఫిష్ తిన్న తర్వాత బిర్యానీ పెట్టుకున్నానండి. మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చెప్తున్నారు కదా, మటన్ బిర్యానీ పెట్టుకున్నాను. అది పెద్ద అంటే మనకు నార్మల్గా ఉంది, స్పైసీనెస్ పెద్ద లేదు. ఏదో ఇంట్లో తిన్న భోజనం లాగే ఉందన్నమాట. లైట్గా మసాలా అంతే. పీసెస్ కూడా పెద్దగా ఉన్నాయి. సో నేను బయట చాలా చోట తిన్నాను కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం సాఫ్ట్గా ఉంది, అంత స్పైసీనెస్ లేదు. ఇంకా ఇది మిలిటరీ థాలీ విందు ఉంది కదండి, అది కూడా లైట్గానే ఉంది. అన్ని రకాల నాన్ వెజెస్ ఉన్నా కూడా ఇంకా మనకు అది కూడా సింపుల్గా ఉంది, పెద్ద అంత లేదు, యావరేజ్ అనమాట. మటన్ బిర్యానీ చాలా ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళాను నేను. చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కదా, పెద్ద అనుకున్నంత లేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట మటన్ దమ్ బిర్యానీ తోటి. సో ఇంకా స్టార్టర్స్ తిందామని స్టార్టర్స్ అపోలో ఫిష్, లాలీపాప్స్ చికెన్ లాలీపాప్స్ చెప్పాను. స్టార్టర్స్ మాత్రం కొంచెం లేట్ అవుతున్నాయి, బిర్యానీస్ మాత్రం చాలా తొందరగా తీసుకొచ్చి చేస్తున్నారు. ఫుడ్ కోసం అయితే వేరే రెస్టారెంట్ లాగా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం చెప్పిన వెంటనే ఒక 5 minutes తీసుకుంటున్న టైం అంతే, వెంటనే తీసుకొచ్చేస్తున్నారు. సర్వింగ్ కూడా బాగానే ఉంది. ఫుడ్ మాత్రం హైజీనిక్ అండి, హెల్త్కి మాత్రం మంచి ఫుడ్డే పెట్టారనమాట. హెల్తీ ఫుడ్ అనమాట, పర్వాలేదు. బయట స్టాల్స్ పెట్టారు. స్టాల్స్ అన్నీ కూడా పికిల్ స్టాల్ అని, నెక్స్ట్ ఏదో మన ఆర్గానిక్ అగరబత్తులని, స్ప్రేస్ అని, ఇవన్నీ సెంట్ బాటిల్స్ అని ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి, అన్నీ కాస్ట్లీ ఐటమ్సే ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ బయటకు వచ్చేసరికి లిక్కీస్ అని ఐస్ క్రీమ్ షాప్ ఉంది. అందులో కూడా ఇంకా వెళ్ళి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్, నేను అబ్బాయి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అలా ఎంజాయ్ చేసామన్నమాట. డైనింగ్ హాల్ అంతా అయితే బాగుంది, అంబియన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. చూడడానికి కూడా నీట్గా చాలా బాగుంది. రాయుడు గారి హోటల్కి అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. రెండోసారి అంటే ఏమో కానీ ఫస్ట్ 1 time అయితే విజిట్ చేయొచ్చు, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇది నా అభిప్రాయం మాత్రమే అండి. మీకు నచ్చితే మీరు వెళ్ళొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.